ఈ ఫోర్త్ ఎపిసోడ్‌లో వచ్చిన కంటెస్టెంట్ అసలింకా హౌస్‌లోకి వెళ్ళకముందే ఏదో స్ట్రాటజీ వేసుకొని, ఒక ప్లాన్ ప్రిపేర్ చేసుకొని వచ్చినట్టు అనిపించింది. ఈ కంటెస్టెంట్ ఎవరో చూసేద్దామా? ఈ ఎపిసోడ్ 4లో వచ్చిన ఫస్ట్ కంటెస్టెంట్ లక్ష్మీ దీపక్ సేనాపతి. తన గురించి తాను ఇంట్రడ్యూస్ చేసుకోమని చెప్పగా, లైఫ్ బిఫోర్ 2021 ఆఫ్టర్ 2021 అని చెప్పుకొచ్చాడు. ఎందుకంటే ఇదివరకు తాను చాలా లావుగా ఉండేవాడినని, అందరూ నిక్ నేమ్స్ పెట్టి ఎక్కిరించేవారని, టైర్స్ అని, బండోడా అని ఏదేదో ఎక్కిరించేవారు. సో చాలా ఎమోషనల్‌గా బ్రేక్ డౌన్ అయిపోయాను. అన్ని కామెంట్స్ విని విని చాలా కోపం వచ్చేది. సో ఇంకా అవన్నీ విని విని సన్నగా అవ్వాలని ఫిక్స్ అయిపోయి క్రికెట్ ఆడడం స్టార్ట్ చేశాను. కడప స్టేట్ లెవెల్ మ్యాచ్‌లో కూడా ఆడి ఆ టైంలో నాకు లెగ్ ఇంజ్యూరీ అయింది. సో రైట్ లెగ్ పెయిన్ వస్తుంటే ఏంటా అని డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏమో నీకు సయాటికా ఉంది. ఇంకా నువ్వు క్రికెట్ ఆపకపోతే నీకు ఇంకా కాలే ఉండదు అని చెప్పేశాడు. సో ఇంకా తనేమో అయ్యో! ఇప్పుడే నా కెరియర్ స్టార్ట్ చేసుకుంటున్నా ఇలాగే ఎలా అయిపోయింది అని చెప్పేసి బాధపడుతూ అలాగే కూర్చోకుండా తనని తాను ఇంకా మోటివేట్ చేసుకొని మోడలింగ్‌లోకి అడుగుపెట్టాను. అలాగే మిస్టర్ ఆంధ్ర రన్నర్ అప్ కూడా అయ్యాను. ముంబైకి వెళ్ళి అక్కడ 2 మంత్స్ ట్రైనింగ్ తీసుకొని, ఒక టాప్ ఏజెన్సీలో ట్రైనింగ్ తీసుకొని, వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఒక 2 మంత్స్‌లోనే ఒక బిగ్ మ్యాగజైన్స్‌లో వాళ్ళు పిక్ చేసుకున్నారు అని చెప్పుకొచ్చాడు. అలా ఉన్న నేను ట్రాన్స్‌ఫార్మ్ అయ్యి కొందరికైనా ఇన్స్పిరేషన్‌గా ఉండాలి అనుకున్నాను అని చెప్పాడు. ఇదివరకు ఈగోయిస్ట్‌గా ఉండేవాడిని కానీ లైఫ్ చేంజ్ చేసింది నన్ను అని చెప్పుకొచ్చాడు. అప్పుడు బిందు నీ లైఫ్‌లో ఫైట్స్ ఎప్పుడైనా అయ్యాయా అని అడిగినప్పుడు తాను అవును 9థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు క్రికెట్ మ్యాచ్ ఆడుతుండగా ఒకడు స్లెడ్జ్ చేశాడని చెప్పేసి కంట్రోల్ లాస్ట్ అయిపోయి గుద్దేశాను. సో తనకి బాగా బ్లడ్ వచ్చేసి కొంచెం సీరియస్ అయింది. సో అది ఒక్కటే ఉంది నా లైఫ్‌లో అని చెప్పాడు. తాను ఇలా తన స్టోరీ చెప్తుండగా నవదీప్ వచ్చేసి తనకి ఒక ట్రిమ్మర్ ఇచ్చేసి వెళ్తాడు. ఈ ట్రిమ్మర్ ఎందుకు ఇచ్చాను అనుకుంటున్నావు అని అడిగినప్పుడు హెయిర్ ట్రిమ్ చేసుకోవడానికి ఏమన్నా టాస్క్ ఇస్తారేమో అనుకుంటున్నా సార్ అన్నాడు. సో దానికి వాళ్ళు సరే నువ్వు ఇక్కడ ఫామ్‌లో ఏం చేసినా కూడా నేను నా బియర్డ్ తీయను, నన్ను ట్రిమ్ చేసుకోను అని రాసావు కదా! ఎందుకలా రాసావు అని అడిగితే లేదు మ్యామ్ నేను హెయిర్ అనే పెట్టాను అంటాడు. సో తను నిజం చెప్తున్నాడా? అబద్ధం చెప్తున్నాడా అనేది కొంచెం కన్‌ఫ్యూజన్ అయింది జడ్జెస్‌కి కూడా. సో నిజంగానే అంటున్నావా అంటే మ్యామ్ నిజంగానే అంటున్నాను అంటాడు. ఇంతలో శ్రీముఖి తను ఫిల్ చేసిన ఫామ్ తీసుకొచ్చి ఇక్కడేం రాసావు నువ్వు? మీసం గడ్డము ఎంత ట్రై చేసినా కూడా తీయను నేను అన్నావు అని రాసావు. కానీ ఇక్కడికొచ్చేసి జడ్జెస్ ముందు హెయిర్ అని అబద్ధాలు చెప్తున్నావు. ఎందుకన్ని అబద్ధాలు చెప్తున్నావు? ఇంకా హౌస్‌లోకి వెళ్ళకుండానే ఇన్ని అబద్ధాలు చెప్తున్నావు ఏంటిది అని నిలదీస్తారు. జడ్జెస్ అందరూ చాలా కోప్పడతారు తను చేసిన పని మీద. సో తను చాలా బాధపడి తన బియర్డ్‌ని, మీసాల్ని ట్రిమ్ చేసేస్తాడు. సో ఇంత చేసి కూడా వేస్ట్ అయిపోయింది. బిందు రెడ్ ఇచ్చేస్తుంది. అలాగే అభిజిత్ కూడా నీ 2 స్టాండర్డ్స్, డబుల్ స్టాండర్డ్స్ నచ్చలేదు అనేసి రెడ్ ఇచ్చేస్తాడు. అండ్ నవదీప్ మాత్రం సరే ఒక ఛాన్స్ అయితే ఇచ్చి చూద్దాం. ఏం చేస్తావో నెక్స్ట్ ఛాన్స్‌లో ఏం ప్రూవ్ చేసుకుంటావో చూద్దాం అనేసి గ్రీన్ ఇస్తాడు. తర్వాత శ్రీముఖి ఏమో ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే ఎప్పుడు అబద్ధాలు చెప్పకు. దీంట్లో ఏం రాసావో అదే చెప్పుంటే అయిపోయేది కదా! ఎందుకు ఇదంతా చేసుకున్నావు అని చెప్పి ఒక క్లాస్ పీకుతుంది. తర్వాత తాను ఆ కంటెస్టెంట్ కెమెరా దగ్గరికి వచ్చి నా మీద నాకే అసహ్యంగా ఉంది. అతి తెలివి ఉపయోగించాను. కానీ నాకంటే చాలా సిగ్గుగా ఉంది అని బాధపడుతూ ఈ చేసిన పనికి కంప్లీట్‌గా షేవ్ చేసేసుకుంటున్నాను అని చెప్పి మొత్తం షేవ్ చేసుకుంటాడు. తర్వాత వచ్చిన ఈ కంటెస్టెంట్ రావడంతోనే స్టేజ్‌ని ఒక ఊపేసిందనే చెప్పాలి. తను వస్తూనే తనతోనే ఫుల్ జోష్‌ని తీసుకొచ్చింది. తన వైబ్‌ని జడ్జెస్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ జోవియల్ నేచర్, అందరిని ఆకట్టుకునే విధానం, తను మాట్లాడే విధానం జడ్జెస్‌కి చాలా నచ్చేసిందనే చెప్పాలి. నవదీప్ అయితే కనీసం తనని తెలుసుకోకుండానే గ్రీన్ ఇవ్వడానికి రెడీ అయిపోయాడు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు తను ఎంతగా ఇంప్రెస్ చేసిందో జడ్జెస్‌ని. కానీ చివరి వరకు ఆ ఇంప్రెషన్ లేకుండా పోయింది. ఇంతకీ ఈ కంటెస్టెంట్ ఎవరో కాదు అపూర్వ. తను ఒక మోడల్‌నని, న్యూస్ రీడర్‌నని, అలాగే తను ఒక యాంకర్‌నని, పేజెంట్ క్వీన్‌నని, అదీ కాకుండా మిస్ గ్రాండ్ తెలంగాణగా 2025కి సెలెక్ట్ అయ్యానని, బెస్ట్ కల్చరల్ స్టేట్ అవార్డు వచ్చిందని, దానిలో తోలుబొమ్మలు అనే కాస్ట్యూమ్‌ని ధరించానని, అలాగే మన బతుకమ్మని ఒక 7 ఫీట్ బతుకమ్మని
పేజెంట్లో క్యారీ చేశానని చెప్పింది. సో దానికి అందరూ జడ్జెస్ చాలా ఇంప్రెస్ అయిపోయారు. కానీ ఈ స్టేజ్కి రావడానికి చాలా కష్టపడ్డానని, తమది చాలా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అని చెప్పుకొచ్చింది. కనీసం బయటకు కూడా వెళ్ళనిచ్చేవాళ్ళు కాదని, అంత స్ట్రిక్ట్ ఫ్యామిలీలోంచి నేను ఈ స్టేజ్ దాకా వచ్చానంటే అది నా పట్టుదల వల్లే అయ్యిందని చెప్పుకొచ్చింది. చిన్నప్పటి నుంచి తను కూడా అందరిలా చదువుకొని ఒక సాఫ్ట్వేర్ జాబ్ సంపాదించి సెటిల్ అయ్యాను. కానీ ఆ లైఫ్ ఎందుకో తనకి నచ్చలేదు. నా డ్రీమ్ని అచీవ్ చేయడానికి అనేసి నేను జాబ్ క్విట్ చేసి మోడలింగ్ సైడ్ వచ్చాను అని చెప్పుకొచ్చింది. శ్రీముఖి తనకి ఒక టాస్క్ ఇచ్చింది. అదేంటంటే, నీకు నవదీప్ అంటే నచ్చదు, కానీ తనని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయాలి అని చెప్పింది. దానికి తను నాకు అభిజిత్ అంటే నచ్చదు, తన గేమ్ ప్లాన్ అదంతా నాకు అంతగా ఇంట్రెస్టింగ్ అనిపించలేదు, జస్ట్ కూర్చొని మైండ్ గేమ్ మొత్తం ఆడినట్టు అనిపించింది, అందుకే తనంటే పర్సనల్గా కాదు గేమ్ ప్లాన్ మాత్రం నచ్చలేదు అని చెప్పుకొచ్చింది. కాకుండా బిగ్ బాస్లో తాను ఒక కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ని, సో నాకే తెలుసు అన్నట్టు అఖిల్ గారితో ఆ ఫైటింగ్ అదంతా నాకు అంతగా నచ్చలేదు. ఎడ్యుకేట్ కాంట్ డిసైడ్ కదా పర్సన్స్ వర్త్ అని తాను చెప్పుకొచ్చింది. అప్పుడు అభిజిత్, అసలు అక్కడ ఏం జరిగిందో నీకు తెలియదు కదా, అలా ఎలా డిసైడ్ చేస్తావు అని కొంచెం సీరియస్ అయ్యాడు. దానికి బిందు కూడా సపోర్ట్ వచ్చింది. అవును, నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు, అక్కడ జరిగిన సిచ్యువేషన్ అదంతా నీకు అంతగా తెలియదు కదా అని తను కూడా అభికి సపోర్ట్గా నిలిచింది. దానికి తను ఐ మైట్ బీ రాంగ్ బై పుట్టింగ్ మై ఒపీనియన్ అని చెప్పుకొచ్చింది. నీకు ఫేమ్ ముఖ్యమా మనీ ముఖ్యమా అని అడిగినప్పుడు, పేట్రియార్కీ లేని ప్లేసే బిగ్ బాస్, సో నేను దానికోసమే దానిలోకి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పింది. అసలు పేట్రియార్కీ అంటే ఏంటి అని అడిగినప్పుడు, నార్మల్ సొసైటీలో అబ్బాయిలే ఎక్కువ అమ్మాయిల కంటే, ఏదన్నా ఇంట్లో పనులు చేయాలన్నా అమ్మాయిలనే చేయమంటారు, అబ్బాయిల్ని చేయనియరు, సో అలాంటి ప్లేస్ నుంచి వచ్చాను కాబట్టి అది పేట్రియార్కీగా అనిపించింది అని తను చెప్పింది. దానికి అభిజిత్, యు ఆర్ ప్లేయింగ్ సొసైటల్ కార్డ్ అని నాకు అనిపిస్తుంది, డోంట్ జనరలైజ్ అని చెప్పాడు. దానికి తను డిఫెండ్ చేసుకుంది. ఐ మైట్ బీ రాంగ్ బై పుట్టింగ్ మై ఒపీనియన్ అని చెప్పుకొచ్చింది. అందరిలా అలా ఉండరు కదా, మా ఇంట్లో మా అమ్మాయి హెడ్ అని చెప్పాడు అభిజిత్. దానికి తను రియలైజ్ అయిందని అనిపించింది. అండ్ జడ్జిమెంట్ టైంకి వచ్చేసరికి నవదీప్ ఏమో గ్రీన్ ఇచ్చేశాడు అండ్ అభిజిత్ ఏమో రెడ్ ఇచ్చాడు. బిందు ఏమో, నువ్వు మాట్లాడుతుంటే అదంతా పేజెంట్ టాక్ లాగా అనిపిస్తుంది, రియల్గా అనిపించట్లేదు, ఇంకో ఛాన్స్ ఇద్దామని అనుకుంటున్నాను, కానీ నెక్స్ట్ రౌండ్లో చూద్దాము అని రెడ్ ఇచ్చేసింది. ఆ తర్వాత వచ్చిన కంటెస్టెంట్ రోహిత్ నాయుడు. తాను ఎంటెక్ చేశానని, ఎంబీఏ కూడా చేసి ప్రోడక్ట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నానని చెప్పుకొచ్చాడు. శాలరీ ఎంత అని శ్రీముఖి అడిగినప్పుడు, ఈజ్ ఇట్ నాట్ కాన్ఫిడెన్షియల్ టు సే దాట్ అని అడిగాడు. సో తన లైఫ్లో పడిన స్ట్రగుల్స్ అని చెప్పుకొచ్చాడు. అలాగే చిన్నప్పుడే నాన్న వదిలేసి వెళ్ళిపోయారు, అమ్మేమో టీచర్, సో అలాగే కష్టపడి మమ్మల్ని పెంచింది, చాలా టెరబుల్ లైఫ్ లీడ్ చేశాము చిన్నప్పుడు అంతా అని చెప్పుకొచ్చాడు. చిన్నప్పటి నుంచి షో చూసి పెరిగాను కాబట్టి ఎలాగైనా ఈ షోలోకి రావాలనేది తన ఆశ అని చెప్పాడు. సరే, అంతా బాగానే ఉంది, నీ లైఫ్లో జరిగిన ఏదైనా సీక్రెట్ చెప్పు అని అడిగినప్పుడు, నేను 2 అమ్మాయిల్ని డేట్ చేశాను, అది కూడా సిస్టర్స్, ఒకరికొకరు తెలియదు అని చెప్పాడు. అదేంటి సిస్టర్స్ని ఇలా డేట్ చేసావు అని అంటే, అప్పుడు నాకు తెలియదు, ఆ తర్వాత తెలిసింది, ఒకరిని డేట్ చేసిన తర్వాత వాళ్ళ సిస్టర్ తోటి డేట్ చేయాల్సి వచ్చింది అని చెప్పాడు. నువ్వు చాలా స్వీట్గా ఉన్నావు, నీకు స్వీట్ తినిపించాలి అనిపిస్తుంది అని చెప్పి బిందు పిలిచింది. స్వీట్ పెట్టినట్టే పెట్టి వాటర్ మొత్తం స్ప్లాష్ చేసేసింది, ఫేస్ మీద వాటర్ మొత్తం కొట్టేసింది. కానీ తనకు కోపం మాత్రం రావట్లేదు. ఎందుకు కోపం రావట్లేదు అని అడిగితే, ఎందుకు కొట్టారో రీజన్ ఉంటుంది కదా మేడం, దానికి వెయిట్ చేస్తున్నాను అని అన్నాడు. సరే ఉండు, అలాగే కామ్గా ఉండు అని మళ్ళీ ఇంకోసారి కొట్టింది. అయినా కూడా దానికి కూడా ట్రిగ్గర్ అవ్వలేదు, అలాగే కామ్గా మెయింటైన్ చేస్తున్నాడు. సో తను రియల్గా ఉన్నాడా, ఫేక్గా యాక్ట్ చేస్తున్నాడా అనేది వాళ్ళకి అర్థం అవ్వలేదు. అదేంటి బ్రదర్, అన్నిసార్లు నీళ్ళు కొడుతుంటే సైలెంట్గా ఉన్నావు అడగకుండా. సరే, ఇప్పుడు దాకా చేసింది చాలు, ఇంకా శ్రీముఖి తనకొక ఛాలెంజ్ విసురుతుంది. నువ్వు ఇప్పుడు డేర్గా వెళ్ళి ఇదే వాటర్ బిందు మీద కొడితే నిన్ను డైరెక్ట్గా బిగ్ బాస్కి సెలెక్ట్ చేసేస్తాము, డూ యూ డేర్ దట్ అని అడిగింది. తను ఆ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తున్నాను మ్యామ్ అని చెప్పి డైరెక్ట్గా వాటర్ బిందు మీద స్ప్లాష్ చేయడానికని వెళ్తాడు. అప్పుడే అభిజిత్ కోపంగా చూసేసరికి తను ఆగిపోవాల్సి వస్తుంది, మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు.
ఆ తర్వాత నవదీప్, సరే ఇదంతా కాదు, వై షుడ్ వి కన్సిడర్ యూ, ఎందుకు అసలు అని అడిగినప్పుడు, నేను బ్రెయిన్ గేమ్ చాలా ఆడతాను, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూల్గా ఉండగలను. అండ్ సరే బాబు, అందరూ ఇదే చెప్తున్నారు, ఇంకెంతమంది నన్ను సెలెక్ట్ చేయాలి ఈ టాపిక్ మీద, వేరేమన్నా ఉంటే చెప్పు అని అడుగుతాడు. దానికి తనేమో సైలెంట్గా ఉంటాడు. అప్పుడు బిందు ఏమో, నువ్వు బాగా ట్రైన్ చేసుకొని వచ్చినట్టు అనిపిస్తుంది నీ బ్రెయిన్ని, ఇది నువ్వు కాదేమో అని అంటుంది. సో ఇది నీ పర్సనాలిటీ కాదు అని మాకు అనిపిస్తుంది, రియల్ పర్సనాలిటీ దాచిపెట్టావు అని అనిపిస్తుంది అని నవదీప్ రెడ్ ఇచ్చేస్తాడు. ఆ తర్వాత బిందు కూడా రెడ్డే ఇచ్చేస్తుంది. అభిజిత్ మాత్రం నీ రీస్ట్రెంట్ చూడాలి, గ్రీన్ ఇద్దాం అనుకుంటున్నాను, స్టిక్ ఆన్ అవ్వు, ఒక పాయింట్ మీద ఊరికే షిఫ్ట్ అవ్వకు అని చెప్తాడు. థ్యాంక్ యూ సార్ ఫర్ ఆపర్చునిటీ అని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వచ్చిన 5 కంటెస్టెంట్స్ది అంతగా ఏమీ వీడియో చూపించలేదు. వాళ్ళకి చాలా అన్యాయం జరిగిందేమో అనిపిస్తుంది. వాళ్ళందరికీ ఒక్కొక్క గ్రీన్ ఇచ్చారు. అయినా కూడా వాళ్ళది ఏమీ అంతగా కంటెంట్ చూపించలేదు. సో ఇక్కడెక్కడో అన్యాయం జరిగిందేమో అని అనిపిస్తుంది. అందరికీ రెడ్ ఇస్తే చూపించకపోయినా పర్వాలేదు, కానీ గ్రీన్ ఇచ్చారు కదా, చూపించుంటే బాగుండేది అని నా ఒపీనియన్. ఆ తర్వాత వచ్చిన కంటెస్టెంట్ గౌరీ త్రినేత్ర. రావడంతోనే ఒక మంచి క్లాసికల్ డాన్స్ తోటి ఒక మంచి వైబ్ని క్రియేట్ చేసింది. తన జడ్జెస్ కూడా చాలా ఇంప్రెస్ అయిపోయారు, అంత మంచిగా క్లాసికల్ డాన్స్ చేసింది. తాను ఒక క్లాసికల్ డాన్సర్ అని, అలాగే MBA ఫస్ట్ ఇయర్ చదువుతున్నానని, కూచిపూడి ట్రైనింగ్ చేస్తున్నానని, 5 years నుంచి ట్రై చేస్తున్నానని చెప్పింది. అదే కాకుండా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా తన పేరు ఉందని చెప్పింది. సరే నీ సీక్రెట్ ఒకటి చెప్పు అని అడిగినప్పుడు, ఇది బయట ఎవరికీ తెలీదు, ఇప్పుడే ఫస్ట్ టైం రివీల్ చేస్తున్నాను, నేను ఒక ట్రాన్స్జెండర్, నేను ఇంటర్లో ఉన్నప్పుడు మెన్ నుంచి ఉమెన్గా ఆపరేషన్ చేయించుకొని మారాను అని చెప్పింది. తాను ఇప్పటి వరకు ఈ నిజం చెప్పకపోవడానికి కారణం, నేను ఇలా అని తెలిస్తే సొసైటీ బ్లేమ్ చేస్తుంది, నన్ను సరిగ్గా చూడదు, చులకనగా చూస్తుందని నేను ఇప్పటివరకు బయటపడలేదు అని చెప్పింది. కానీ నీ చిన్నప్పటి నుంచి ఇలాగే ఉన్నావా అని అడిగినప్పుడు, కాదు, నేను ఇంటర్లో ఇలా చేంజ్ అవ్వాల్సి వచ్చింది, నా ఫ్యామిలీకి, నా కాలేజ్లో కొంతమందికి, అలాగే రిలేటివ్స్ కొంతమందికి మాత్రమే తెలుసు అని చెప్పింది. అదేంటి ఎవరికి తెలియదు అన్నావు కదా అని అడిగినప్పుడు మళ్ళీ సైలెంట్ అయిపోయింది. అసలు నువ్వు బిగ్ బాస్కి ఎందుకు రావాలనుకుంటున్నావు అన్నప్పుడు, మా ట్రాన్స్జెండర్స్కి ఉండే కష్టాలు అవన్నీ చెప్పి ఒక చేంజ్ తీసుకురావాలనుకుంటున్నాను అని చెప్పింది. అప్పుడు బిందు, ఆల్రెడీ 2 ట్రాన్స్జెండర్స్ బిగ్ బాస్కి వచ్చారు కదా, వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటి అని అడిగినప్పుడు, ప్రియాంక సింగ్ చాలా బాగా చేసింది, చాలా మంచిగా పర్ఫామ్ చేసింది, తను నా రోల్ మోడల్ కూడా అని చెప్పింది. నీకు ఒక స్థిరమైన ఒపీనియన్ లేదు, బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాలి ఏంటి అనేది, సో నిన్ను ఈ కారణాలతో మేము సెలెక్ట్ చేయలేము, అందరూ ఇదే కారణాలతో వస్తే ఎలా అని సెలెక్ట్ చేయాలి మేము కూడా అని నవదీప్ చెప్పాడు. రెడ్ ఇచ్చేశాడు. అలాగే బిందు కూడా, సొసైటీ చాలా జడ్జిమెంటల్ రా, సారీ అని చెప్పేసి రెడ్ ఇచ్చేసింది. అండ్ అభిజిత్ ఏమో, చూద్దాం, నీకు ఒక ఛాన్స్ ఇస్తే బాగుండేమో, ఇంకా ప్రూవ్ చేసుకోవడానికి ఏమైనా ఉందేమో అని గ్రీన్ ఇస్తున్నాను అని గ్రీన్ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన ఈ కంటెస్టెంట్ తన వేష భాష, తన గెటప్ మొత్తము ఎంతో ఇంప్రెస్ చేసింది జడ్జెస్ని. రావడంతోనే నెల్లూరు యాసలో ఎరగొట్టిన ఈ కంటెస్టెంట్ బాగీతులూరి. తను యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అని, అందుకనే బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటున్నానని చెప్పుకొచ్చింది. సరే నీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అని అడిగినప్పుడు, నాది లవ్ మ్యారేజ్ అని చెప్పింది. అదే ఎలా, ఏంటి కథ చెప్పు అని అడిగినప్పుడు, నవదీప్ని కొంచెం తన హస్బెండ్గా యాక్ట్ చేయమని చెప్పారు. సో అప్పుడు నేను మా మామ వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకోవాల్సి వచ్చింది, అక్కడికి మా బావ వస్తుండేవాడు, సో ఆ విధంగా మాకు లవ్ పుట్టింది, 9 ఏళ్ల మా ప్రేమ ప్రయాణం అని చెప్పుకొచ్చింది. ఇదంతా ఒక స్కిట్ లాగా చాలా మంచిగా కామెడీ వేలో చేసి చూపించారు. సో అలాగే ఇంకో టాస్క్ ఇచ్చారు. అదేంటో చేపలు అమ్మమని తనకి ఒక టాస్క్ ఇచ్చారు. లాస్ట్‌కి ఒకే చేప మిగిలింది, కానీ అది నీ హస్బెండ్‌కి కావాలి, అది ఎలాగో అమ్మేశావు, కానీ ఇప్పుడు వాపస్ తెచ్చుకోవాలి, ఎలా తెచ్చుకుంటావు అని ఒక టాస్క్ ఇచ్చారు. దానికి తను చాలా ఇంట్రెస్టింగ్‌గా క్రియేట్ చేసింది ఆ టాస్క్‌ని కూడా. శ్రీముఖిని ఒక చేపలు కొనుక్కునే వ్యక్తిగా పెట్టి తనకు అమ్మేసి మళ్ళీ దాన్ని వాపస్ తెచ్చుకునే విధానం, అదంతా బాగుంది. అసలు నువ్వేం చేస్తుంటావు అని అడిగినప్పుడు, అత్తాకోడళ్ళ రీల్స్ చేస్తుంటాను, ఆ విధంగానే కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అని చెప్పింది. యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ కానీ చేయలేదు. అలాగే హస్బెండ్ ఏమో సాఫ్ట్వేర్లో ఉన్నాడు అని చెప్పుకొచ్చింది. హస్బెండ్ అంటే చాలా ఇష్టమని కూడా చెప్పింది. సరే నీకు ఒక టాస్క్ ఇస్తున్నాను, ఇక్కడ నీ హస్బెండ్ ఉన్నాడు అనుకోని, ఎంత ఇష్టమో తనని చూపించు
తన మీద ప్రేమని ఇక్కడ వ్యక్తపరచు అని అడిగినప్పుడు తను చాలా మంచిగా వ్యక్తపరిచింది. నాకు నువ్వంటే చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం. నువ్వు ఎంతమంది అమ్మాయిల చుట్టూ తిరిగినా నేను మాత్రం నిన్ను వదలలేదు. ఎందుకంటే నా ప్రపంచమే నువ్వు. అలాంటప్పుడు చావైనా బతుకైనా నీతోనే అని చాలా చాలా మంచిగా చెప్పింది. తను చెప్పే విధానంలోనే తనకు తన హస్బెండ్ అంటే ఎంత ఇష్టమో, ఎంత ప్రేమో తెలిసిపోయింది. సో, అభి ఇంక నువ్వు చాలా లవబుల్‌గా ఉన్నావు అని చెప్పి గ్రీన్ ఇచ్చేశాడు. అండ్ బిందు కూడా చాలా జెన్యూన్‌గా, చాలా ఎంటర్‌టైనింగ్‌గా అనిపిస్తుంది అని గ్రీన్ ఇచ్చేసింది. నవదీప్ ఏమో నువ్వు అసలేం చదువుకున్నావు అది అని అడిగినప్పుడు, నేను బీఎస్సీ కంప్యూటర్స్ చేశాను. ఐపీ అసిస్టెంట్ మేనేజర్‌గా కూడా వర్క్ చేశాను. కానీ ప్రస్తుతం 1 ఇయర్ నుంచి ఖాళీగా ఉన్నాను. సో, కొన్ని రోజులు బిజినెస్ కూడా ట్రై చేశాను. ఏది వర్కౌట్ అవ్వలేదు అని చెప్పింది. దానికి నవదీప్, సో ఈ కొంచెం టైంలో నువ్వు ఇంతేనా, రియలా కాదా తెలియట్లేదు. ఇంకా కొంచెం టైం ఉంటే బావుండు. సో యూ నీడ్ 1 మోర్ రౌండ్ అనిపిస్తుంది అని చెప్పేసి తను రెడ్ ఇచ్చాడు. వెళ్తూ వెళ్తూ కూడా జోష్ నింపేసింది. అందరికీ సంబంధాలేమన్నా చూడమంటారా అంటూ అడిగి వెళ్ళింది. ఇది ఇవాళ జరిగిన ఎపిసోడ్ రివ్యూ. వీరిలో మీకు ఎవరు నచ్చారు? ఏ కంటెస్టెంట్ టాప్ 15లో ఉంటారు అనుకుంటున్నారు? అలాగే ఎవరు బిగ్ బాస్‌కి వెళ్తారు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.